తపాలా శాఖ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఆడపిల్లల తల్లిదండ్రులకు మేలని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో స్థానిక గాంధీనగర్లోని తపాలా శాఖ ఏర్పాటు ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి విచ్చేసిన చైర్పర్సన్ రాణి, పోస్ట్ మాస్టర్ ఎన్ శ్రీనివాసులు రెడ్డిలు మాట్లాడుతూ బాలికల తల్లిదండ్రులంతా తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ పథకంలో చేరాలని పిలుపునిచ్చారు. 250 రూపాయలతో ఖాతాను ప్రారంభించవచ్చునన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 15 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు జమ చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు 300 ఖాతాలు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మొండి భవానీ మురళి, ఎన్ దుర్గా భవానీ, వైసీపీ కార్యకర్త అపి మాణిక్యం, పోస్టల్ అసిస్టెంట్ కొండపల్లి సూర్యనారాయణ, సీనియర్ ఉద్యోగి ఎండిఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మహిళకి ప్రతి పాపకి కూడా ఒక మంచి స్కీమ్ ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇప్పుడు అంటే గత ప్రభుత్వం వేరే, ఇప్పుడున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా పిల్లలకి చదువుకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి పిల్లలు చదువుకోవాలి, ప్రతి పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అనే కోరుకునే విధంగా అమ్మఒడి అవనే, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నో పథకాలు మన పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి, చదువుకోవాలి అని ఒక స్టెప్ ముందుకు వేస్తూ ప్రభుత్వం ముందుకు సాగిస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంలో. అలాగే ఈ సుకన్య పథకం అయితే అంటే ఆడపిల్ల పుట్టగానే చంపేయడం జరిగేది మధ్యప్రదేశ్లో. అలాగే ఇంకా అటువైపు మొత్తం ఆ ప్రదేశాల్లో అన్నిటిలో కూడా ఉత్తరప్రదేశ్లోని, మహారాష్ట్రలోని ఆడపిల్ల పుడితే చాలు వాళ్ళని చంపడం అంటే ఎంత హింసాత్మకం. అంటే ఆడపిల్ల అంటే అంత లోకువ, అంటే పుట్టడం అంటే పుడితేనే చంపేయడం అంటే అది ఎంత కిరాతకమో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లలను చదివించాలి అనే ఒక నినాదం ఆయన తీసుకున్న నిర్ణయం. నిజంగా ప్రతి ఆడపిల్లకి ఇది ఒక మంచి పథకం. ఇది 2015 నుంచి అమలవుతున్నా ఇది ఇప్పుడు వరకు కూడా ఎవరికి తెలియదు అసలు ఇలాంటి పథకం ఒకటి ఉంది అని. కొద్దిగా తక్కువే తెలుసు. కానీ ఎంత మంచి పథకం మన ప్రతి మహిళకి, ప్రతి పాపకి అందాలి అని చెప్పేసి మేము ప్రతి వాటిలో కూడా ఒక మంచి పనికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము అని చెప్పేసి ప్రతి అమ్మాయికి కూడా అందాలి, వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి దీనికి మేము సపోర్ట్గా రావడం జరుగుతుంది. ఇందులో ఈ స్కీమ్లో అయితే చక్కగా 250 నుంచి 1,50,000 వరకు కూడా మీరు డబ్బులు ఎంత ఉంటే అంత ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మీరు పలానా టైంకి కట్టాలి అని ఒక ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా సరే అది కట్టుకోవచ్చు. అలాగే 1,50,000 ఇప్పుడు ఉపయోగపడాలి, వాళ్ళ చదువులో ఉపయోగపడాలి, వాళ్ళ కష్టం వస్తే ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక మంచి పథకం ఇది, చాలా మంచి పథకం. ఈ పథకాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అమ్మా. అలాగే 15 సంవత్సరాలు కడితే సరిపోతుంది. 21 సంవత్సరం వరకు కూడా వడ్డీ వస్తుంది మీకు. మీరు ఎంత కట్టుకుంటే అంత. నిజంగా ఒక 250 కదా అని కట్టేసి ఊరుకోకండి. మన మహిళలుగా మన భర్తలకు తెలియకుండా చక్కగా దాస్తాం. అది ఒక మహిళలుగా మన పిల్లలకు ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా ఇంచుమించుగా ఎంత మంచి పథకం అంటే వడ్డీ ఎంత ఎక్కువ వస్తుంది అంటే మన పాపకి ఎంతో ఉపయోగపడే విధంగా మీరు మంచిగా అకౌంట్లు చేస్తూ, అలాగే మీ పక్క వాళ్ళకి కూడా అంటే ఇక్కడ అందరూ రాలేదు కదా, మన వార్డులో ఎంతమంది ఉన్నా ఇది అందరికీ తెలియకపోవచ్చు. ఈ ఇంత మంచి విషయాన్ని మనం ఇంకా పక్క వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలకు కూడా మీరు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము ఎలాగా మనకి ఎలాగిస్తున్నాం, మనకి తెలిసిన విషయం ఒక మంచి విషయం ఇంకొకరికి చెప్పడం వల్ల మనం కూడా వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు కూడా మీ పక్క పిల్లలకి తప్పకుండా చెప్పండి. అదే కవల పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టి విడిగా ఇంకా 3 పిల్లలు పుట్టినా సరే వచ్చేస్తుంది. అంటే ఇంట్లో 2 పిల్లలు వచ్చేస్తుంది రూల్గా, కానీ కవల పిల్లలు పడితే మాత్రం 3కి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి పాపకి కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే వాలంటీర్స్ అందరూ కూడా అమ్మ మీరు అకౌంట్లు ఓపెన్ చేయగలిగామండి. ఇంతవరకు బహుశా ఆ ఉద్దేశం ప్రకారం 50% మంది ఇందులో లబ్ధి పొంది ఉంటారు.
కాబట్టి మిగిలిన ఇంకా 50-60% మంది ఉంటారు. మీకు మీ చుట్టుపక్కల వారికి తెలిసిన వారికి తెలియజేసినట్టయితే అందరూ కూడా ఈ పథకంలో భాగస్వాములయ్యి తద్వారా లబ్ధి పొందగలరని ఆశిస్తున్నామండి. మరి క్లుప్తంగా ఈ పథకం యొక్క వివరాలు తెలియజేస్తున్నారండి. ఇది బేటీ బచావో బేటీ పడావో అంటే అమ్మాయిలని రక్షించండి, అమ్మాయిని చదివించండి అనే నినాదంతో మోడీ గారు దీన్ని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా 250 రూపాయలతో మీ ఖాతాను తెరవచ్చు. సంవత్సరంలో 1,50,000 మ్యాక్సిమం దీనికి పెట్టుకోవచ్చండి. 250,00,50,000 మధ్య మీరు ఎంతైనా జమ చేయవచ్చు. దీనికి వడ్డీ ప్రస్తుతం 7.6 ఉందండి. దీన్ని మీరు నెల నెలా కట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వేసుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మీరు చేసుకోవచ్చు. దీనికి చక్రవడ్డీ లభిస్తుందండి. సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీతో దీన్ని వడ్డీ అసలు కలిపి లెక్కిస్తారు. కాబట్టి దీనికి ఇంకా ఎవరైనా పెద్ద మొత్తంలో జమ చేయదలుచుకున్నట్టయితే వారికి ఈ పథకం మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తం మెచ్యూరిటీ అమౌంట్కి మరియు ఇంట్రెస్ట్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు లబ్ధి పొందడం జరుగుతుందండి. కాబట్టి మీరు దీన్ని మొదట అప్పుడు పుట్టిన అమ్మాయి నుంచి 10 సంవత్సరాలలోపు బాలికలు ఎవరైనా కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. పథకం ప్రారంభించిన తర్వాత 15 సంవత్సరాల వరకు మీరు జమ చేయవలసి వస్తుందండి. తర్వాత 6 సంవత్సరాలు అనగా 15-25 సంవత్సరాలకి దీని మెచ్యూరిటీ వాల్యూ వస్తుందండి. ఈ 15 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలకి మీరు ఏ విధమైనటువంటి అమౌంట్ కట్టనవసరం లేదు. కాబట్టి ఈ పథకం నందు మీరందరూ కూడా జాయిన్ అయ్యి తద్వారా లబ్ధి పొందగలని ఆశిస్తున్నామండి. అంటే 18 సంవత్సరాల వయసు వెళ్ళిన తర్వాత మీకు అమౌంట్ అవసరమైనట్టయితే అప్పటి వరకు జమ చేసిన దాంట్లో సగం అమౌంట్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ముందుగా అంటే శ్రీమతి నీలం దుర్గ గారిని మరి ఈ స్కీమ్ పై ఒక 2 మాటలు మాత్రమే కోరుతున్నాం. ఈ స్కీమ్ అనేది ప్రతి ఆడపిల్లకి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఆడపిల్ల భవిష్యత్తు ఎంతో బాగుండాలని చెప్పేసి మేము కూడా ఈ పథకాన్ని ఎంతో ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే మేడం గారు కూడా ఇంతకుముందు మీటింగ్లో కూడా ఇటువంటి మీటింగ్లో కూడా ఇంకా పాల్గొనడం జరిగింది. అలాగే మా వారితో కూడా ఈ మీటింగ్ పెట్టండి, పిల్లల భవిష్యత్తు విషయం గురించి కదా చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ స్కీమ్ అనేది మా అమ్మాయికి కూడా ఒక 3 ఇయర్స్ నుంచి కట్టడం జరుగుతుందండి. అలాగే ఈ స్కీమ్ ప్రతి ఆడపిల్ల భవిష్యత్తు ఎంతగానో తనకి అమౌంట్ తనకి మ్యారేజ్ అయ్యేటప్పటికి మనం డబ్బులు అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా అప్పులు చేయకుండా తనకి కరెక్ట్గా చదువుకునే టైంకి ఆ డబ్బులు తెచ్చి పిల్లల్ని ఎలా చదివించాలనేది మనం ఆలోచిస్తూ ఉంటాము. చదువు లేదు మన దగ్గర డబ్బులు లేవు కదా ఎలా చదివించాలని అనుకుంటాం. అలాంటప్పుడు మనకి ఈ స్కీమ్ ఈ అమౌంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. పాప చదువు విషయంలో 18 సంవత్సరాలు వచ్చేటప్పుడు మన అమౌంట్ స్వయంగా వెళ్ళి పాపే తీసుకోవచ్చు. తర్వాత తన వివాహానికి మొత్తం కూడా అమౌంట్ అనేది అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతో అవసరం అని చెప్పేసి ఆడపిల్ల భవిష్యత్తుకి ఎంతో ముఖ్యం అని చెప్పేసి 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మీరు పొందవచ్చు. కాబట్టి ఈ పథకం యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా దీన్ని ప్రారంభించగలని ఆశిస్తున్నాము. మరి ఈ సమావేశానికి మా పోస్టల్ సిబ్బంది మరియు అధికారులు అందరూ కూడా విశేషంగా వారి సహాయాన్ని మాకు ఇస్తున్నారు. కేవలము ఇది ఏ విధమైన లాభాపేక్ష లేకుండా మేము మా ఆఫీస్ పనులను నిర్వహించుకుంటూ ఇది అదనంగా ఒక అందరినీ కూడా దీంట్లో లబ్ధిదారులుగా చేరే ఉద్దేశంతో సమావేశాలు పెట్టి నిర్వహించడం జరుగుతుందండి. మరి మా పండపేట పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫునటువంటి ఈ పథకానికి ముఖ్యంగా ప్రతిసారి తమ సహాయ సహకారాలు అందించినటువంటి చైర్పర్సన్ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ జై హింద్. మరి అందరూ కూడా ఈ పథకంలో జాయిన్ అయ్యి లబ్ధి పొందడం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిపోతుందన్న వీడియో కదా ఎలా చూడండి మేడం.